నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, యోగాళం పాదయాత్ర ఇంకో 2 రోజుల్లో ముగుస్తోంది కాబట్టి భారీగా ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అందరూ కలిసి. సో దీనికి ముందేమో పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు, మళ్ళీ చర్చల తర్వాత ఏదో వస్తున్నారని ఇంకా కన్ఫర్మ్ చేశారు. సరే, ఇది పక్కన పెడితే 3000 కిలోమీటర్లకి పైగా 90 నియోజకవర్గాలను ఇంచుమించుగా కవర్ చేస్తూ ఆయన పాదయాత్ర నడిచింది. మరి ఈ పాదయాత్ర తెలుగుదేశానికి లాభిస్తుందా లేదా? అంటే ఏ నాయకుడైనా సరే జనంలోకి వెళితే, జనంలో కలిస్తే, అంటే ఏ మేరకు ఆయన కలిశాడు, ఏ మేరకు ఇంటరాక్ట్ అయ్యాడు అనేది మళ్ళీ మాడదాం. ఏ నాయకుడైనా జనంలోకి వెళితే ఆ నాయకుడికి కానీ ఆ పార్టీకి కానీ ఎంతో కొంత మైలేజ్ ప్లస్ అవుతుంది. అది జనంలోకి వెళ్ళడమే. పార్టీలైనా సరే, నాయకులైనా సరే, మనకు ప్లస్ కావాలంటే నిరంతరం జనంలో ఉండేలా ఉండాలి. జనంలో లేని వాళ్ళు, జనానికి దూరమైన వాళ్ళకి ఏం జరిగిందో మన తెలంగాణ ఎన్నికలు తెలిసిపోయినాయి. కాబట్టి ఆ మేరకు లోకేష్ వల్ల తెలుగుదేశానికి ఎంతో కొంత ఉపయోగం. కానీ లోకేష్ ఒక సెకండ్, అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని కదా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుండేది. అంటే చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి అవుతారని తెలుగుదేశం వాళ్ళ ఆశాభావం నేను చెప్తున్నది. ఆయన కొడుకు ముఖ్యమంత్రి తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం లాంటి వాడు అంతటి అధికారాలు రేపు పార్టీలో చలాయిస్తాడు, అలా ఆయన ఉంటాడు అనేది కదా తెలుగుదేశం వాళ్ళ నమ్మకం. కానీ ఆ 3000 కిలోమీటర్లకు పైగా నడిచిన లోకేష్ నిజంగా అంత ముద్ర, అంటే ఇతనే మన భావి నాయకుడు, ఇతనే మన భవిష్యత్తు నాయకుడు, చంద్రబాబు గారి తర్వాత పార్టీని నడిపించేది, పార్టీ వారసుడు ఇతనే అని అంత మనోధైర్యాన్ని తెలుగుదేశం వాళ్ళకి కలిగించాడా అంటే లేదనే చెప్పాలి. అంటే ఆయన తన నాయకత్వాన్ని పటిష్టము చేసుకుని నేనే నెంబర్ 2 అనే దిశగా ఆయన ప్రయాణం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన కనబడకుండా పోయాడు. 3000 కిలోమీటర్లు కాకపోతే 5000 కిలోమీటర్లు నడవడం అది కాదు క్రైటీరియా. మీరు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారనేది క్రైటీరియా కాదు. మీరు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ఆయా నియోజకవర్గాల్లో మీ ముద్ర ఏమిటి, మీ ఇంపాక్ట్ ఏమిటి, మీ ఇంప్రెషన్ ఏమిటి, మీ సిగ్నేచర్ ఏమిటి అనేది చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఆయా నియోజకవర్గాల్లో ఆయన పెట్టిన సభలు కానీ, ఆయన మాట్లాడిన విధానము ఇదంతా కూడా పెద్దగా రాజకీయ పరిపక్వత ఉన్న నాయకుడు మాట్లాడినట్టుగా లేదు. అఫ్కోర్స్ కొంత డెవలప్ అయ్యుండొచ్చు. ఇంత మునుపైతే ఆయన అన్నీ తడబడేవాడు, తికమగ్గా మాట్లాడేవాడు. వాటిని పక్కన పెడితే ఆయన మాట్లాడడం, ప్రాక్టీస్ చేయడము, జనంలో ఉండడము, వీటన్నిటి వల్ల ఏమిటంటే కొంత మాట్లాడడం నేర్చుకున్నాడు. కానీ ఏం మాట్లాడాలి అనేది తెలియదు ఇంకా అండి ఆయన. అంటే జనాన్ని ఎలా ఆకట్టుకోవాలి, జనంకు నచ్చే విధంగా జనానికి కావలసిన మాటలు ఎలా చెప్పాలి అంటే ఒక నాయకుడిగా ఆయన ఏం చేశాడంటే, నేను వీళ్ళంతా దుర్మార్గాలు చేస్తున్నారు, మేము వస్తే మీకు రక్షణ కల్పిస్తాము, రక్షణ కల్పించడమే కాకుండా వీళ్ళందరినీ రోడ్ల మీద తిప్పి కొడతాము. అంటే సినిమాలో అంకుశము ఏదో సినిమాలో ఒక సీన్ ఉంటుంది, రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయేది. ఆ సీన్ మేము మళ్ళీ రిపీట్ చేస్తాము, రెడ్ బుక్లో ప్రతి వాళ్ళ పేరు రాసేసుకుంటాను, నేను ఈ రెడ్ బుక్లో ఉన్న ప్రతి పేరు మీద నేను చర్య తీసుకుంటాను, ఇలా మాడుతూ వచ్చాడు ఆయన. అది ఒక నాయకుడిగా మాట్లాడే విధానం కాదు. అది విమర్శించుకోండి, ఏమైనా విమర్శించుకోండి, ఆయన అవినీతి చేశాడనండి, ఇంకోటనండి. కానీ ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఇప్పుడు వాళ్ళెవరో మాట్లాడారనేది కదా మీ ఆరోపణ. వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అనేది మీ ఆరోపణ. మరి మీరు అదే మాట్లాడారనుకోండి, అంటే ఇదేమి సినిమా కాదు కదా ప్రతీకారాలు, రివెంజ్లు తీసుకోవడానికి. కాబట్టి ఒక చంద్రబాబు గారి వారసుడు, చంద్రబాబు గారి తర్వాతి నాయకుడు అని చెప్పుకునే లోకేష్ ఆ దిశగా ఎదగడానికి ఇంకా టైం పడుతుంది. ఇంకా ఎదగలేదు ఆయన. అంటే ఎదగలేదు మీన్స్ సెకండ్, అంటే ఈయనే డిప్యూటీ, ఈయనే చంద్రబాబు గారి తర్వాత ఆ పార్టీని మొత్తంగా నడపగలిగిన వాడు అనే మనోధైర్యాన్ని ఇంకా ఆయన కలిగించలేదు. మొన్న చంద్రబాబు గారు అరెస్టు తర్వాత మనకి అందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది, తెలుగుదేశం నాయకులకు కూడా అర్థమైంది, ఏమైనా క్రైసిస్ వస్తే ఇతను నిలబడడు, ఇతను దాన్ని డీల్ చేయలేడు, ఇతను దాన్ని షూటౌట్ చేయలేడు. అంటే వాళ్ళ నాన్న లక్షణం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలాగోలాగా పరిష్కరించడం అనమాట. ఎలాగోలాగా దాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ బుజ్జగించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి కదా రాజకీయాల్లో. ఇవన్నీ ఆయన తెలుసు. ఇవన్నీ ఈయన ఇంకా నేర్చుకోలేదు. మరి నేర్చుకుంటాడా అంటే ఏమో తెలియదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి నేర్చుకునేది కొంతే.
మనకు సహజంగానే మనం ఆ నాయకత్వ లక్షణాలు మన లోపల ఉండాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి అని. కాబట్టి లోకేష్ గారికి అవి ఉన్నాయా లేవా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మనకు. అది చంద్రబాబు గారు ఒకవేళ జైల్లోనే ఉంటే ఏం జరిగేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చేసాడు, ఇక మళ్ళీ జైలుకు పోడు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా కూడా దాన్ని ఎలా బెయిల్ తెచ్చుకోవాలో ఆయనకు అర్థమైపోయింది. అంటే అనుభవం మీద కానీ తత్వం బోధపడదు అంటారే, అట్లా ఒకసారి జైలుకు పోసిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది మళ్ళీ జైలుకు పోకుండా ఉండాలంటే ఏం చేయాలని. కాబట్టి ఆయన జైలుకి వెళ్ళరు. కాబట్టి ఆయన ఉంటాడు, ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈయన లోకేష్ గారు ఇప్పుడు యువగలం పాదయాత్ర అద్భుతమైన సక్సెస్ అని నో డౌట్ కొన్ని లక్షల మందిని సమీకరిస్తారు. ఎందుకంటే ప్రెస్టీజియస్ ఇష్యూ వాళ్ళకి అది పరువుకు సంబంధించిన సమస్య. అంటే కొన్ని లక్షల మంది సమీకరించి జగన్ గారికి వ్యతిరేకంగా వైసీపీ వ్యతిరేక నినాదం ఇది, వైసీపీ వ్యతిరేక ఒక ఉవ్వెత్తున లేచిన కెరటం ఇది, ఉద్యమం ఇది అన్నట్టుగా రేపు పిక్చర్ ఇవ్వడానికి కొన్ని లక్షల మందిని సమీకరిస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన తనదైన శైలిలో ఏదో మాడతారు కదా, జగన్ అయిపోయింది నీకు అతని అంత చూస్తే ఇలా అంత మాడతారు. ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ చేయడం వల్ల తెలుగుదేశానికి కొంత ప్లస్ అయ్యే మాట నిజమే. కానీ వీళ్ళు ఎన్నికలకు ఎలా పోవాలి, వీళ్ళ విధాన నిర్ణయాలు ఏమిటి, నిజంగా వీళ్ళు అనుకున్నంత వ్యతిరేకత జగన్ గారికి ఉందా, జగన్ గారు ఓడిపోయేంత వ్యతిరేకత ఉందా, కేవలం వ్యతిరేకత అనే ఒక ఆయుధాన్ని చేతిలో పట్టుకుని వీళ్ళు ముందుకు పోతారా, ఏం చేస్తారు, వీళ్ళ పొత్తులు ఏంటి, వీళ్ళ గోలలు ఏంటి, వీళ్ళు పొద్దునిచ్చే మేనిఫెస్టోలు ఇచ్చే హామీలు ఏంటి, వాగ్దానాలు ఏంటి, రేపు సభలో యువగలం సభలో ఏదో కొన్ని చెప్తారు. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామని గ్యారెంటీకి చెప్తారు. అవన్నీ ఏం చెప్తారు, చెబితే జనం వీళ్ళని 100% నమ్ముతారా అంటే ఆయన చెప్పి చాలా చేయకుండా పోయారు లాస్ట్ గవర్నమెంట్లో. ఈయన చెప్పినవి మ్యాక్సిమం చేశాడు, కొన్ని చేయలేకపోయాడు. ఈయన కూడా సిపిఎస్ కానీ మద్య నిషేధం ఇవే ఉన్నాయి కదా, అవి చేయలేకపోయాడు. కానీ మిగతా ఈ ప్రజలకు నేరుగా అందే సిపిఎస్ మద్య నిషేధం అనేది కామన్ మ్యాన్కి సంబంధించింది అయినప్పటికీ ఇది ఉద్యోగులకు సంబంధించింది. ఈ పెన్షన్ కానీ డిఎస్సి ఇవన్నీ కానీ మామూలు సాధారణ జనానికి అందాల్సిన డబ్బులన్నీ ఆయన కరెక్ట్గా ఇస్తున్నాడు. సరే ఎలా ఇస్తున్నాడు, అప్పులు చేశాడా అవన్నీ పక్కన పెడదాం. కాబట్టి ఈయన డబ్బులు ఇస్తాడు అనే ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు రేపు జనవరి నుంచి 3,000 పెన్షన్ అవుతుంది. చంద్రబాబు గారు 3,000 5,000 చెప్పినా సరే ఆయన ఇస్తాడా అనే ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కెరీర్ గ్రాఫ్ ఒకసారి వెనక్కి తిప్పి చూసుకుంటే మేనిఫెస్టోలో పెట్టినవి ఏమీ కూడా సరిగా అమలు చేయలేకపోయారనేది ఒకటి అపవాదం ఉంది ఆయన మీద. కాబట్టి రేపు యువగలంలో వాళ్ళ రాజకీయ ఎజెండా ఏమిటి, ఏమని ప్రకటిస్తారు, అంటే వాళ్ళిద్దరూ కలిసి జనసేన తెలుగుదేశంతో అంటే మనుషులు వస్తారు. పవన్ కళ్యాణ్ వస్తే నో డౌట్ జనసేన అంతా వస్తుంది. కానీ రేపు పొద్దున నియోజకవర్గాల్లో ఈ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది, వాళ్ళంతా సహకరించుకుంటారా లేక ఒకరికొకరు ఎన్ని పోట్లు పొడుచుకుంటారా, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే జనసేన వాళ్ళు పనిచేయకుండా, జనసేన వాళ్ళకి ఇస్తే తెలుగుదేశం పనిచేయకుండా, ఇది అయితే వీళ్ళు ఎవరితో సంబంధం లేకుండా జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారా ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది. జనం చాలా తెలివైన వాళ్ళు. ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఏదో మైండ్లో డిసైడ్ అయి ఉంటారు, మనం వీళ్ళకి వేయాలి వీళ్ళకి వేయకూడదు అని. ఆ డెసిషన్ ఎలా ఉంది, ఆ డెసిషన్ మెజారిటీ డెసిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి రేపు ఫలితాలు ఉంటాయి. ఎన్నికలు కూడా ఇంకేం లేదు, ఫిబ్రవరి మార్చి అంటున్నారు, వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఆల్. మనం ఎన్నికల మూడులోకి వచ్చేసాం, ఒకటి రాలేదు అంతే. అందుకే ఇంకా తెలంగాణలో చూసారు కాబట్టి ఎన్ని పాదయాత్రలు చేశారా ఇంకేం చేశారా ఏం చెప్పలేం, లాస్ట్లో ఏమవుతుంది ఎటు తిరిగి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు లాస్ట్ తెలంగాణలో అయినా ఇప్పుడు కమింగ్ ఆంధ్రాలో అయినా జనం నాడి పూర్తిగా అర్థం కాని సిచ్యువేషన్. ఇంకొక ఎన్నికలకు ఒక నెల ముందు చెప్పచ్చు, కొంత చెప్పచ్చు. ఎందుకంటే జనం చాలా తెలివి మీరిపోయారు, గుంబనంగా ఉంటారు, అన్ని పార్టీలతో డబ్బులు తీసుకుంటారు, ఏ పార్టీకి వస్తారు ఎవరికి చెప్పరు. కాబట్టి జనము ఇంత మునుపట్లాగా రాజకీయ నాయకులు ఎలాగైతే విధేయతతో లేరో ప్రజల పట్ల, లాయల్గా లేరో, జనం కూడా రాజకీయ నాయకుల పట్ల విధేయతతో ఏమి లేరు. ఎందరు డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసేసుకుని ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. ఓకే, ఇంకా దీని కొనసాగింపుకు ఒక చిన్నది మనం మాట్లాడుకున్నాం ఇందాక. పవన్ కళ్యాణ్ గారిని ముందు తర్వాత ఏమో బుజ్జగించో ఏదో రకంగా మళ్ళీ పిలిచారు, ఆయన వస్తున్నారు కదా. ఇప్పుడు ఇలాంటి సభల్లోకి వచ్చినప్పుడు ముందు నుంచి మనకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత మరో నాయకుడిని ఎవరు వచ్చినా కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వస్తేనే లోకేష్కి ఎక్కడ తగ్గుతుందో అని ఎవరిని రానియకుండా చూసుకున్నారని. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరీ తెచ్చుకుంటున్నారు. జనసేన కార్యకర్తలు వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు సభలో జై పవన్ కళ్యాణ్ సీఎం, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని అరుస్తారు. గ్యారెంటీ పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా కాదు వాళ్ళని కంట్రోల్ చేయడం. అదే
వాళ్ళు తెలంగాణలోనే సీఎం అని అరిచిన వాళ్ళు, ఇక్కడ ఏమీ బలం లేక మరి సీఎం అని అరిచిన వాళ్ళంతా ఓట్లు వేసినా కూడా 10,000 ఓట్లు వచ్చిండేటివి. కానీ వేయలేదు కదా, కాబట్టి అది గ్యారంటీగా నినాదం వస్తుంది. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే తన అవసరం కోసం వ్యూహాలు మార్చుకుంటారు. రేపు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ డ్రాప్ చేయాలో అక్కడ డ్రాప్ చేసేస్తాడు ఆయన. అది అది చాలా స్పష్టంగా ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎవరిని తన దగ్గర ఉంచుకోడు. తన అవసరము తన లక్ష్యం నెరవేరే వరకు మాత్రమే ఉంటారు. హరికృష్ణ అయినా దగ్గుబాటి అయినా 10 పేర్లు చెప్తాం మీకు కావాలంటే ఇట్లా. ఎవరు లేరు ఎవరిని పెట్టుకోరు ఆయన. ఒక లోకేష్ అడ్డొచ్చే ఎవరిని కూడా పెట్టుకోరు. రేపు పవన్ కళ్యాణ్ అయితే జనసేన అనే పార్టీ 3వ పార్టీగా ఎదిగి దానికి అంటూ మంత్రులు, దానికంటూ ఒక సిస్టము, ఒక పొలిటికల్ అంటే అధికారం వస్తే పొలిటికల్ స్ట్రక్చర్ వస్తుంది. అధికారంలో ఉన్న లక్షణం ఏంటంటే జనాలని అది సమీకరిస్తుంది పవర్ అనేది. కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎదిగి ఏకుమేకయ్యే పరిస్థితి ఎప్పుడూ చంద్రబాబు రానివ్వడం. దాన్ని ఎక్కడో ఒక చోట ఎక్కడ కట్ చేయాలి. మామూలుగా ఆయనకు ఊత పదం ఉంది. చిత్తూరు జిల్లాలో రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక ఊత పదం ఉంది. తోక కత్తిరిస్తా అంటూ ఉంటాడు. అట్లా పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఎప్పుడు తోక కత్తిరిస్తాడో తెలియదు. ఇది మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ చంద్రబాబును మించిన రాజకీయం చేస్తాడని ఎవరు అనుకోవడం లేదు. అది జరగదు కూడా. అవును, కరెక్ట్. ఓకే సార్, మొత్తానికి అలా సభ జరగబోతుంది. సభ జరిగాక మాట్లాడుకుందాం ఎలా ఉందని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.